హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బిసిబెలేబాత్ అండి. మిగిలిన అన్నంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఎప్పుడైనా మిగిలిన అన్నంని పడేయాలంటే మనకు అసలు మనసు రాదు కదండి. మన ఇంట్లో నలుగురికి వంట వండాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ 1 కప్పు రైస్ మాత్రమే మిగిలి ఉంటుంది. అలాంటప్పుడు మిగిలిన ముగ్గురి కోసం మనం మరీ వంట వండాల్సి వస్తుంది. మనకప్పుడు అంత పేషెన్స్ ఉండదు. అలాంటప్పుడే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు రైస్తోనే నలుగురికి సరిపడంత ఇలా బిస్బిలాబాత్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు మరొక రెసిపీని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకోకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే మధ్యాహ్నం మిగిలిన అన్నంతో నైట్ డిన్నర్లోకి లేదా నైట్ మిగిలిన అన్నంతో మార్నింగ్ టిఫిన్కి కూడా ఇలా మనం మిగిలిన అన్నంతో బిస్బిలాబాత్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఇంకా